Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. Let's go for a ride, let's chill for a while. The weather is good, the day is so bright. So bright, it's great. We've got lots of food on our plate. Yum yum, the food is tasty. We got some burgers and donuts and pastry. Let's go for a drive, give me a high five. Together let's sing ta 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 da. Ta 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 da. Ta 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 da. Ta 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 da. Ta 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 da. Ta 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 da. ఈ లాంగ్ డ్రైవ్ చాలా షార్ట్ గా ఉంది. సరే ఇది ఖాళీ చేద్దాం. ఏంటి ఇన్ని కార్సా? ఒకవేళ అందరూ మనలాగే సండేని ఎంజాయ్ చేయడానికి వచ్చుంటారు. దీని గురించి చెప్పాలంటే నేను 2 అవర్స్ లో చెప్పేస్తాను. ట్రాఫిక్ జామ్. బాగా గుర్తు చేసావు. కొంచెం మ్యాంగో జిమ్ శాండ్విచ్ ని తినేయాల్సిందే. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లోనే ఉంది, మరెందుకు ఏ కార్స్ జరగట్లేదు? R7 యొక్క డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది, అంటే పక్కన ఏదో సమస్య అన్నమాట. నేను త్వరగా వెళ్ళి అదేంటో చూడాలి. కానీ ముందుకు వెళ్ళటానికి దారి లేదు కదా, మరి ఎలా వెళ్ళి చూస్తావు? సూపర్ స్పీడ్ ఉంది. ఫార్ములా నంబర్ 333. తప్పకుండా ఫార్ములా నెంబర్ 33 ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనం నేల మీద కాకుండా ఏ సమస్య లేకుండా గోడ మీద వెళ్ళొచ్చు. కన్నా తెలుగులో వాటర్ ని నీళ్లు అంటారు, అలాగే అమ్మ అమ్మని అమ్మమ్మ అంటారు, అలాగే ఎటువంటి సమస్యనైనా సరే చిటికలో తేల్చేసేవాడిని జాసు జట్పట్ అంటారు. ఆ విషయం తెలుసా? గుడ్ మార్నింగ్ జట్పట్ అంకుల్. బెంగళూరులో ఉండే అంకుల్ మంగళూరులో ఉండే ఆంటీ గొడవపడి ఒకే ఒక దెబ్బ గట్టిగా కొట్టారు. ఏంటి సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఇది ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ అని చెప్పలేము, ఎందుకంటే అన్ని కార్లు ఇక్కడే ఉన్నాయి. కానీ ఎందుకు ఈ కార్స్ జరగట్లేదు? ఎందుకంటే కళ్యాణ్ అన్నయ్య మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద పహిల్వాన్. మీకు నేను విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఎవరో దొంగొచ్చి పెట్రోల్ పంపులో ఉన్న పెట్రోల్ మొత్తం దొంగిలించుకెళ్ళిపోయాడు సార్. పెట్రోల్ ని దొంగలించారా? పెట్రోల్ అంటే గుర్తుకొస్తుంది, బేగా దీన్ని తినేయాల్సిందే. ఆ పెట్రోల్ దొంగ ఎవరనేది ఏమైనా తెలిసిందా? అతి త్వరలో తెలుస్తుంది. అప్పుడు కొట్టుకుంటుంది గుండె లబ్బు డబ్బు అని. కానీ నాకు దొరికాడో పటా పటా అని కొడతానంతే. ఎందుకంటే ఈయన పేరే జాసు జట్పట్. కేసులన్నింటినీ ఫటాఫట్ ముగిస్తారు. త్వరగా వచ్చి ఆ దొంగ ఎవరో కనిపెట్టాలి. పెట్రోల్ లేకపోతే ఊరు తట్టుకోలేదు. 1 వర్డ్ లో చెప్పాలంటే దారుణం. ఎప్పుడు నేను నా సన్ సిటీని ఆపదలో చేయి జార్చను. ఈ దొంగని పట్టుకోవాలంటే వాడు ఖచ్చితంగా పెట్రోల్ ఉన్న చోట్లోనే ఉంటాడు. అందుకే మనం అక్కడికెళ్ళి వెతుకుదాం రండి. అన్నా టెంపో అన్నా, టెంపో అన్నకి 3 విషయాలు ముఖ్యం. నా గ్రామం, నా దేశం, నా పిల్లలు. నేను ప్రతిరోజు ఉదయం లేవగానే చూసేది నా పిల్లల మొహాల్నే. నా పిల్లలు నా బంగారు తల్లులు, నా బుజ్జి కొండలు. నా కళ్ళ ముందుకు రండి, నా గారాల పట్టిలు. అనిత నా బంగారు పెద్ద కూతురు. టీపీ శ్వేత నా పిల్లల్లో తనే చాలా ఇంటెలిజెంట్. తర్వాత విజయ. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది పీసుజాత? నిన్న కార్పెట్ లోంచి చాలా పొగ వచ్చింది. ఇప్పుడు నీకు ఆరోగ్యం నయమైందనుకుంటున్నాను, కానీ నువ్వు 3-4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. బాగా తింటే నయమైపోతుంది. అన్ని కార్లలో పెట్రోల్ ఫుల్. అమ్మా గుడ్ మార్నింగ్ టెంపో అన్న అంకుల్.
రండి రండి కికో టింకిల్ డోడో మీకు స్వాగతం. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. సన్ సిటీలో అన్ని కార్స్ పెట్రోల్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి. కాస్త మీ అన్ని కార్స్ లోనూ పెట్రోల్ ఉందని చూస్తారా? కారు కాదు, నా డాటర్. మీరేం మాట్లాడుతున్నారు? అంటే నేనే పెట్రోల్ దొంగిలించానంటున్నారా? అయ్యో అమ్మా, నా తమ్ముడు టెంపో అన్న ఏమైనా చేస్తాడు, కానీ దొంగతనం చెయ్యడు. కాదు కాదు, నేను అలా చెప్పట్లేదు అంకుల్. మిమ్మల్ని నేను అలా అంటానా? తప్పుగా అలా చెప్పుండడు. మీరు తప్పుగా అడుక్కోకండి. మరి ఏ అర్థంతో అన్నారు? కిక్కో ఏం చెప్పాలని వచ్చాడంటే, అన్ని చోట్ల కారులో పెట్రోల్ దొంగలించబడింది. మీ కారులో పెట్రోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగ ఇక్కడికి వస్తాడు. ఆ టైంలో కరెక్ట్ గా వాడిని పట్టుకోవాలి. సరే, నేను కూడా నా స్టిక్ కి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని రాస్తాను. పిల్లలు భయపడకండి, మీ నాన్న ఉన్నాడు. దొంగ కాళ్లతో నడిచి రావచ్చు, కానీ వెళ్ళేది మాత్రం అంబులెన్స్ లో. ఇప్పుడు నేనేం చెప్తానంటే, దాన్ని 1 word లో చెప్పాలంటే అలర్ట్. ఏంటి ఇంత దారుణమైన దొంగల్లా ఉన్నారు? ఇంకా ఇక్కడికి రాలేదేంటి? వీడిని చూస్తుంటే దెయ్యంలా కనపడట్లేదు, మాన్స్టర్ లా కనపడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. నేను కొంచెం తింటాను. భయపడటం వల్ల ఏమీ జరగదు. ఈ సమయంలో ఏం అవసరం అంటే, దాన్ని ఒక్క వర్డ్లో చెప్పాలంటే ధైర్యం. ఓ, తాను ఇలాగేనన్నమాట దొంగలిస్తోంది. ఎంత పెద్ద మాన్స్టర్ అయినా నాకు అనవసరం. ఇలా దొంగలించడం చాలా తప్పు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, 1 word లో చెప్పాలంటే అటాక్. వద్దు, ఒక నిమిషం ఆగు. అరే బాబోయ్! ఒక్క దెబ్బలోనే మాన్స్టర్ 3 ముక్కలు చేసింది. కొంచెం ఆగండి, నేను తింటాను. మాన్స్టర్స్ దొంగ, మిమ్మల్ని ఒకే మాటలో ఏం చేయాలంటే సరెండర్. కుదరదు, ప్లీజ్ నన్ను కొట్టద్దు, నాకు బాగా నొప్పిగా ఉంది. టోనీ ఇంకా రోల్ నంబర్ 420. అదేంటంటే పండుగొస్తే కడతారు తోరణం, ఈ దొంగతనానికి మా టోనీ బస్సే కారణం. టోనీకి కోపం వచ్చిందంటే ఒకే పంచులో పని పడతారు. అంటే మీ ముగ్గురు కలిసే సన్ సిటీలో ఉన్న పెట్రోల్ అన్నిటిని దొంగలించారా? లేదు. దొంగతనమా? ఒక విషయం చెప్తాను. టోనీ బాస్ మాతో ఏం చెప్పారంటే, ఎవరి దగ్గరైనా పెట్రోల్ లేకపోతే మన దగ్గర పెట్రోల్ ఉంటే అప్పుడు మన స్టైలే వేరన్నారు. అద్దె టాక్సీలో పెట్రోల్ పోసుకుని హ్యాపీగా సన్ సిటీ తిరుగుదామనుకున్నాం. అప్పుడే టెంపో అనే దగ్గర పెట్రోల్ ఉందని తెలిసింది. అందుకే ఇక్కడికి దొంగతనానికి వచ్చాం. టోనీ బాస్ బ్రెయిన్ ఇప్పుడు లాకు, ఆయన ప్లాన్స్ ఎప్పుడు ఫ్లాపు. టోనీ ఇంకా రోల్ నంబర్ 420 పెట్రోల్ ని దొంగలించకపోతే వేరెవరై ఉంటారు? ఎలా ఇది జరిగింది? వాట్ హ్యాపెనింగ్? పెట్రోల్ దొంగ నా పిల్లల ఆహారాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు.
ఇలా జరుగుండకూడదు, ఇలా చేసి ఉండకూడదు. నా బంగారు బుజ్జి కొండలు, నా పిల్లల కడుపులు ఖాళీ అయిపోయాయి. పెట్రోల్ ఇంకా డ్రాప్ గా పడుతోంది, అంటే దొంగ ఇక్కడే ఉండాలి. అవును, ఇక్కడ చూసావా, పెట్రోల్ దొంగ ఆధారం కూడా వదిలేసి వెళ్ళాడు. అంటే ఈ పెట్రోల్ మార్క్ ని మనం ఫాలో చేస్తే ఆ దొంగని ఈజీగా మనం పట్టుకోవచ్చు, కరెక్టా? కానీ కాసేపట్లో ఈ పెట్రోల్ మార్క్స్ అన్ని మాసిపోతాయి కదా, అప్పుడు ఏం చేయాలి? దొంగని పట్టుకోవడానికి చివరి అవకాశం కూడా పోయిందా? ఈ టెంపో అన్న ఉన్నంత వరకు ఆ పెట్రోల్ దొంగ ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. థ్యాంక్ యూ టెంపో అంకుల్, దీన్ని ఫాలో చేస్తూ మేము వెళ్తాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, త్వరగా సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం, దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడ్, త్వరగా ఆ లైన్ ని ఫాలో చేస్తూ వెళ్ళు, అప్పుడే ఆ పెట్రోల్ దొంగని పట్టుకోవడానికి అవుతుంది. ఓకే. లాస్ట్ గా పెట్రోల్ మార్క్ ఇక్కడి వరకు వచ్చింది. అయితే దొంగలించిన వాడు పెట్రోల్ అంతటిని ఆ గుడంలోనే ఉంచుంటాడు. కానీ ఇంత పెట్రోల్ పెట్టుకొని ఏం చేసుకుంటాడో ఏం అర్థం కావటం లేదు. అది మనం అక్కడికి వెళ్తేగా తెలుసుకోవడానికి అవుతుంది. ఇంత పెట్రోల్ దేనికి ఉపయోగిస్తాడు? అది కూడా ఇదంతా ఒకే చోటుకే వెళ్తోంది. నా చోటికి వచ్చారా? మిమ్మల్ని చేస్తాను. బూమ్. మీరు ముగ్గురు ఈ చోటికి వచ్చి ఉండకూడదు. గుడ్ ఈవినింగ్ అంకుల్, మీరు కూడా పెట్రోల్ ని దొంగలించకుండా ఉండుండొచ్చుగా. వెంటనే పెట్రోల్ అంతా తిరిగి ఇచ్చేసేయండి. నేను అలా చేసే అవకాశం లేదు, కానీ నాకు ఈ పెట్రోల్ చాలా అవసరం. ఎందుకో తెలుసా? లేడీస్ అండ్ జెంట్మెన్, సారీ పిల్లలు, ఇది నా కొత్త ఆవిష్కరణ, ద డ్రాగన్ కార్. కానీ పిల్లలు, నిజానికి మీరు చాలా తెలివైన వాళ్ళు. మొదట్లోనే ఇక్కడికి వచ్చారు. ఆగండి, దొంగలించిన పెట్రోల్ తిరిగి ఇచ్చే వరకు మేము మిమ్మల్ని ఊరికే వదలము. అది చెయ్యడానికి నేను వెళుతున్నాను. చూడండి, మీరు కూడా కొంచెం తీసుకోండి. భయపడ్డారా? అదే నాకు కావాలి.
భయపడ్డారు కానీ తప్పించుకున్నారు. మర్యాదగా మీరు ఇక్కడే ఉండండి. మిగతా వాళ్ళని నేను మీ దగ్గరకు పంపిస్తాను. మీరు తప్పుగా చెప్తున్నారు. రైట్ ఎప్పుడు రాంగ్ ని చూసి భయపడదు. తప్పు చేసిందంతా మీరే అంకుల్. రాంగ్ ఎప్పుడు రైట్ అవ్వదు. ఓకే, దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు నాకు అస్సలు టైము లేదు. మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు. నా డ్రాగన్ కారులో 12 రోజులకు సరిపడా పెట్రోల్ ఉంది. కానీ ఈ గ్రామాన్ని భయపెట్టడానికి నాకు కొంచెం సేపు చాలు. ఈలోగా ఏం జరగబోతుందో కొంచెం మీరు కూడా శాంపిల్ చూస్తారా? పెద్ద పెట్రోల్ దొంగని వెతుక్కుంటూ వచ్చారు. ఇదిగోండి, ఇది తీసుకోండి. మిమ్మల్ని మళ్ళీ నేను కలుస్తాను. ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ చూడలేనేమో. సంతోషంగా ఉండండి. ధూమ్ చేస్తాను. భూమ్. ఇక్కడ మళ్ళీ ఒక సమస్య. సూపర్ స్పీడో కార్ వెంటనే రావాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. మనం వెంటనే సిటీకి వెళ్ళాలి. ప్రొఫెసర్ ని మనం ఎలాగైనా ఆపాలి. ఓకే, అలాగే చేద్దాం. ప్రొఫెసర్ ని చూస్తే నీకు కోపం, నన్ను చూస్తే అభిమానం. కోపానికి అభిమానానికి మధ్య గొడవ. తనను ఒక ఆట ఆడిద్దాం. మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఆ పెట్రోల్ దొంగని మనం పట్టుకోవాలి. హలో హలో, మైక్ టెస్టింగ్. హలో హలో, 1 2 3 4. బాగా వినండి. ఈ గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే మీ పెట్రోల్ ని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. పారిపోవడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే డ్రాగన్ ఈ ఊరిని అంతం చేసేలా ఉంది. నేను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. మీరందరూ నా వెనకే రండి ప్లీజ్. పరిగెత్తద్దు, ఆగండి. రైట్ ఎప్పుడు రాంగ్ ని చూసి భయపడకూడదు అంకుల్. పారిపోయేది రాంగ్ గానే ఉండాలి. టీకో చెప్పేది ముమ్మాటికి నిజమే. మనం భయపడి పారిపోవడంలో అర్థం లేదు. నేను చెప్పేది వినరన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, నేను ఎవరో చూపిస్తాను. చేస్తాను. ప్రతి చోట మంటలు పడి మండుతోంది. వీటిని ఆర్పడానికి మన నీళ్ళకి ఇక్కడికి వెళ్ళేది. సూపర్ స్పీడో. మన సిటీలో మండే మంటల్ని ఆర్పడానికి మనకి చాలా నీళ్లు కావాలి సూపర్ స్పీడో. ఓకే, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మనకు కావాల్సింది వాటర్. మనం వాటర్ ని పోస్తేనే ప్రొఫెసర్ కి తగిన గుణపాఠం నేర్పించగలం. చాలా కరెక్ట్ గా చెప్పావు సూపర్ స్పీడో. వెంటనే నేను చెప్పే ఫార్ములాని అప్లై చేయి. Professor, you better be scared. We're coming for you, so don't you dare. Don't do anything that's wrong on the side and say, Sun City, you better go and hide. You better go and hide. You better go and hide. థ్యాంక్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కానీ ఇలా ఎంతకాలం జరుగుతుంది? మీరు ఒక్క చోటును రక్షిస్తే నేను 10 చోట్లు అంతం చేస్తా. ఇప్పుడు మన పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే ఇంపాసిబుల్. దీని తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. నేను కొంచెం తింటాను, తర్వాత తినలేకపోతే మనం తప్పించుకోవడానికి ఒక్క దారే ఉంది. ఈ వచ్చే మంటల్ని మనం ఎలాగైనా ఆర్పాలి. ఈ మంటకి సోర్స్ ఆ డ్రాగన్ కారే.
డ్రాగన్ కార్ నోట్లో నీళ్లు పోస్తే నిప్పు రావడం ఆగిపోతుంది కదా, కానీ పెట్రోల్ మంటని నీళ్లతో ఆర్పలేం. అది చాలా కష్టం. ఐడియా. ఇక్కడ పని చేయాల్సింది కిక్ కాదు, ట్రిక్ ఇక్కడ పని చేయాలి. ఎక్కడికి వెళతారు? మిమ్మల్ని వదలను. ఈ ప్రొఫెసర్ని ఎదిరించి పోరాటానికి మీరు ఎవ్వరూ జీవించకూడదు. నేనెవరో చూపిస్తాను. ధూమ్ చేస్తాను. భూమ్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 32ని అప్లై చేయి. నువ్వు చాలా తెలివైన వాడవని నాకు తెలుసు కికో, కానీ నువ్వు చేసిన దానికి నీకు శిక్ష తప్పదు. మన దగ్గరికి వస్తున్నాడు. ఇలా చూడు, నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ లో కూడా చాక్లెట్ ని తీసేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ ని తింటాను. ఆ సంగతి తెలుసా నీకు? స్లిప్పర్ ని ఏ షాప్ లో కొన్నావో నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా కనుక్కుంటా. కానీ నువ్వు నిజాలు చెప్పలేదనుకో, ఆ తర్వాత నీ ఒళ్ళంతా హూనమే. ఏమంటావు? ఓ సార్, మొదటి నుంచి నేను ఏం చెప్తున్నానంటే వీడి నోటికి దెబ్బ తగిలింది, అందుకే ఏం మాట్లాడడం లేదు. ఎంతసేపైనా మాట్లాడని మనిషితో మాట్లాడు మాట్లాడు అంటే ఇలా. థాంక్ గాడ్. Check it out. Yeah. Come on, let's go. అరే ఒప్పులు తప్పులు ఓడించలేదు, నిజానికి ఎప్పుడు ఓటమి లేదు. ధైర్యమే గుండెకు బలమైన మోటో. అరే ముగ్గురము ఎప్పుడు గెలిచే పక్షం. గెలిచేస్తాం గెలిచేస్తాం, ఎడులోను గెలిచేస్తాం గెలిచేస్తాం గెలిచేస్తాం, ఎప్పుడు అయినా గెలిచేస్తాం. కికో ఇంకా సూపర్ స్పీడ్, ఎప్పుడు స్పీడ్ భలే గమ్మతైన విన్యాసాలు చేసే కారు. గెలిచేస్తాం గెలిచేస్తాం, ఎడులోను గెలిచేస్తాం గెలిచేస్తాం గెలిచేస్తాం, ఎప్పుడు అయినా గెలిచేస్తాం. ఎప్పుడైనా గాని గమ్మతైన బానికి సూపర్ స్పీడ్ ఉంది మరి. యూ డోంట్ వరీ. అవును ఇది నిజం. అవును యూ డోంట్ వరీ.